జానీ మాస్టర్ వివాదంలో నటి మాజీ మంత్రి రోజా రియాక్ట్ అయింది. సో చాలా మంది కూడా జానీ మాస్టర్ వివాదంలో చూసుకుంటే సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ వాళ్ళకు తోచినటువంటి మాటలు చెప్పడం జరుగుతుంది. సో అదే క్రమంలో రోజా కూడా రియాక్ట్ అయింది. సో ఇలాంటి పనులు ఎవరు చేసినా కూడా అది పెద్దవారు కావచ్చు, స్టార్ హీరో కావచ్చు, స్టార్ డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఎవరైనా కూడా ఇలాంటి పనులు చేస్తే శిక్షలు మాత్రం కఠినంగా ఉండాల్సిందే అనే విధంగా కూడా తను చెప్పడం జరుగుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే జానీ మాస్టర్ వివాదం ఇప్పుడు రాజకీయ రంగంలో, సినిమా రంగంలో ఇది ఒక వివాదంగా సంచలనంగా మారింది. మహిళా కొరియోగ్రాఫర్ తన మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, ఆయన 2-3 రోజుల పాటు పరారీలో ఉండడం, తర్వాత గోవాలో పోలీసులు ఆయన గుర్తించి హైదరాబాద్ తీసుకురావడం, కోర్టులో హాజరుపరచడం, తర్వాత రిమాండ్కి తరలించడం, ఇలాంతా కూడా జరిగిపోయింది. ఇప్పుడు మాత్రం ఈ కేసులో వివిధ రకాల మలుపులు తిరుగుతూ ఎవరు తోచిన విషయాలు వాళ్ళు మాట్లాడుతూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సో అదే క్రమంలో ఇలాంటివి జరిగిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు కూడా, మహిళా సెలబ్రిటీలు అందరూ కూడా వాళ్ళకి ఇలాంటి దుర్మార్గాలు జరిగాయో, లేకపోతే వాళ్ళ విషయంలో ఇలాంటి అవమానాలు జరిగాయి, వాళ్ళకి ఈ విధమైనటువంటి అఘాయిత్యాలు జరిగాయి, ఇలాంటివన్నీ కూడా బయట పెడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా మనం చూసుకుంటే కోలీవుడ్కు సంబంధించి హేమా రిపోర్ట్ తర్వాత ఇలాంటివన్నీ కూడా మహిళా యాక్టర్లు అందరూ కూడా వాళ్ళకి జరిగిన అఘాయిత్యాలు చెప్తూ ఉన్నారు. వాటి మీద తొందరలోనే అందరూ కూడా, అంటే ఓన్లీ కోలీవుడ్ అనే కాదు, తెలుగు కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మహిళల మీద ఇలాంటివి అనేవి ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంటాయి. సో అలాంటివి జరగకుండా పెద్ద యాక్టర్లు కావచ్చు, లేకపోతే అందరూ కూడా మాట్లాడి దీని మీద ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా అందరూ అనుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం చాలా మంది కూడా మనకు చూసుకుంటే ఇక్కడ చాలా మంది దీని మీద రియాక్ట్ అవుతూ, కొంతమంది ఏమో జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంతమంది మహిళా కొరియోగ్రాఫర్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ జానీ మాస్టర్ భార్య సుమలత మాత్రం ఇవన్నీ కూడా పెద్ద అబద్ధాలు, ఏవైతే జానీ మాస్టర్ మీద ఓన్లీ ఆరోపణలే చేస్తున్నారో, చాలా మంది కూడా నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యాను, దాన్ని కొట్టాను, తిట్టాను, పెళ్లి చేసుకోమని కూడా చెప్పాను నా భర్త అనే విధంగా కూడా చాలా మంది అంటున్నారు. కానీ మనం చూసుకుంటే ఇలాంటి ఏ ఆడపిల్ల అయినా కూడా తన భర్తకి రెండో పెళ్లి చేయడానికి ఎందుకు అంగీకరిస్తుంది, అంత చిన్న పాయింట్ని కూడా ఎందుకు మిస్ అవుతున్నారు, ఆ అమ్మాయి ఒక విధంగా నిజంగానే ఆ అమ్మాయికి ఇలాంటి అఘాయిత్యం జరిగితే ఇన్ని రోజుల పాటు ఎందుకు ఊరుకుంది, ఒకవేళ ఊరుకుంటే కూడా తనకి ఏదో ఒక విధంగా సపోర్ట్ కానీ, ఏదో ఒక విధంగా తనకు మూల్యం చెల్లించడానికి ఇలాంటివన్నీ కూడా జరిగాయి కాబట్టి తను సైలెంట్ గా ఉంది. ఇప్పుడు తనకు అంతలేవేమో, అందుకోసమని ఇప్పుడు బయటకు వచ్చి చెప్తుందేమని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా చూసుకుంటే ఎంత పెద్ద హీరో ఉన్నా, ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ ఉన్నా, ప్రొడ్యూసర్ ఉన్నా, చిన్న యాక్టర్ కావచ్చు, పెద్ద యాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలాంటి పనులకు పాల్పడితే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనే విధంగా ఆర్కే రోజా మాత్రం స్పందిస్తూ చెప్పడం జరుగుతుంది.